హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ఇప్పుడు తీసుకొచ్చి ఇచ్చింది ఈ బ్లౌజులు. రేపొద్దున ఫంక్షన్ ఉందంట, పాప బర్త్డే అంట. వాళ్ళ పాపకు గౌనును ఆవిడకి బ్లౌజు కుట్టమని తీసుకొచ్చి ఇచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడంటే 11 వస్తుంది ఫ్రెండ్స్. కుట్టాలంటే కొంచెం కష్టమేని అన్నాను. రేపు నేను ఊరు వెళ్ళాలి. ఎలా కుట్టాలమ్మా అంటే, కాదక్క నాకు లేదు ఈ శారీ మీదది బ్లౌజు కుట్టు పెట్టక్క అని చెప్పి ఇచ్చింది. మోడల్ బ్లౌజ్ కుట్టమంది. చాలా టైం పట్టుద్దమ్మా, రాత్రిపూట నిద్ర ఉండదు అని అన్నాను. కాదక్క నువ్వు కుట్టాల్సిందేను, పాపదే పుట్టినరోజు కదా, మా అన్నయ్య వాళ్ళ అమ్మాయిది, నేను వెళ్ళాలి. హాయ్ ఫ్రెండ్స్, విజయవాడ. మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ఇద్దరు బ్లౌజులు నేర్చుకుంటా కానీ వస్తున్నారు. ఇద్దరు అప్ప చెల్లెలు ఇద్దరు. వాళ్ళు అసలు మిషన్ తొక్కటం రాదు, ఏమీ రాదు. పాపం వచ్చి నేను మిషన్ తొక్కమని ఖాళీ మిషన్ ఇచ్చాను, దారం ఏమి లేకోకుండా తొక్కుతున్నారు. వాళ్ళమ్మ చాలా బాధపడుతుందన్నమాట. స్కూల్కి వెళ్ళొచ్చి సాయంత్రం పూట చెరో గంట అని చెప్పేసి నాకు 2 మిషన్లు ఉన్నాయి, ఆ మిషన్లు తొక్కండి అమ్మ అని చెప్పాను. తొక్కొనిచ్చి ఇంట్లో ఏమన్నా పగిలిపోయిన బట్టలు ఉంటే కుట్టుకోండి, మీకు వచ్చుద్ది అని చెప్పాను. నేను ఉచితంగానే నేర్పిస్తాను అన్నాను ఫ్రెండ్స్. నాకు డబ్బులు ఏమొద్దన్నాను. నేర్చుకోండి అమ్మా. చిన్నప్పుడు కూడా నేను చాలా బాధపడ్డాను. మిషన్ అంటే చాలా ఇష్టం నాకు. చాలా అంటే ఇష్టం అంటే మామూలు ఇష్టం కాదు. అమ్మ వాళ్ళ బ్లౌజులు అవి నేను పేపర్లు కట్ చేసి అట్లా కుడతా ఉండేదాన్ని. మా అమ్మది, నాయనమ్మది, అమ్మమ్మది చిన్న వయసులోనే. స్కూల్ ఎక్కొట్టేసి మిషను అంటే చాలా ఇష్టం అన్నమాట. అవి పాతవి మా అమ్మ చీరలు చించేసి బాగా కుడతా ఉండేదాన్ని. అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. పక్కన మా మేనత్త ఉండేది కానీ నేర్పేది కాదు. నాన్న అంటే పెద్దవాళ్ళు కష్టపడతాకి వెళ్ళేవాళ్ళు, మేము ఇంటికాడ ఉండేవాళ్ళం. అస్సలు నేర్పేదే కాదు. కొట్టుకాడికి వెళ్ళేదాన్ని, పాలు తెచ్చిపెట్టేదాన్ని, అన్నీ తెచ్చిపెట్టినా సరే అస్సలు కొంచెం కూడా మిషను చీపిచ్చేదే కాదు. నైట్ పూట కుడతా ఉండేది. వెళ్ళి కూర్చునేదాన్ని, నిద్ర లేకుండా కూర్చుని కుడతా చూస్తూ ఉండేదాన్ని. అక్క నేర్పక్క అంటే, మీకు రాదు పోండి, మిషన్ అంటే ఏంటి, వేషాలుగా ఉన్నాయా అని చెప్పేసి బాగా తిట్టేవాళ్ళు. మా అమ్మ తిట్టేది, మా అక్క తిట్టేది. మీకు ఏమి రావు, పెట్టవు, ఎందుకు వచ్చింది మాకు తలకాయ నొప్పి అంటూ ఉండేవాళ్ళు అన్నమాట. నాకైతే చాలా బాధపడేదాన్ని నేను. ఏంటి ఇలా అంటున్నారు, మిషన్ నేను రాదేమోనని. పక్కన బుట్టలు అల్లుతూ ఉండేవాళ్ళు. అటు చూసేదాన్ని, ఇటు చూసేదాన్ని. మా మేనత్త అయితే అస్సలు నేర్పేదే కాదు, చూపించేది కాదు. నైట్ పూట కుడుతుంటే కిటికీలోంచి చూసేదాన్ని, ఎలా కట్ చేస్తుందా ఎట్లాగా అని చెప్పి పేపర్లు కట్ చేసుకుని సూత్తో కుట్టుకునేదాన్ని. వాటితో సూత్తో కుట్టుకుని మా అమ్మకి చూపిస్తూ ఉండేదాన్ని. బాగానుందిలే అనేదాన్ని. తర్వాత కట్ చేస్తుంటే మా మేనత్త కట్ చేస్తుంటే చూశాను. మళ్ళీ సూది దారం పెట్టి నిదానంగా కుట్టుకున్నదని. తర్వాత ఐడియా వచ్చింది. పాత జాకెట్ తీసి ఏ పార్ట్కి ఆ పార్ట్ తీసి దాన్ని ఎలా అయితే తీసానో అలా కుడతా ఉండేదాన్ని బ్లౌజులు. ఎవరు నేర్పించలేదు ఫ్రెండ్స్. నేనే నా తెలివితేటల ప్రకారం, నాకు చాలా ఇష్టం. అన్నదమ్ములు ఉన్న వాళ్ళు టైలర్స్ అయినా చిన్నపిల్లలు కదా రానిచ్చేవాళ్ళు.